రాత్రికాల ప్రార్థనా కూటం ఇవ్వకుండా ప్రత్యేక ప్రార్థనా కూటంలో పరిశుద్ధాత్మదేవుడు కొద్ది నిమిషాలు మనతో మాట్లాడతాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17, 18 వచనాలు చదువుకుందాం. 17వ వచనంలో ఏముందంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అర్థమగునట్లు బోధించి వాక్యపు లోతులలో మనలందరినీ ప్రతిష్ఠించి పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరచునుగాక. కొంతమంది మీరు ఏమనుకుంటారంటే, సారకి అలుపు రావట్లేదు, ఈయనే మనకి అలుపు రావట్లేదు, ఏంది అసలు ఈ ఆదివారం పూట 4 దగ్గర తిరుక్కొచ్చి ఎట్ట చెబుతున్నాడు ఈ మనిషి, మైకి పోతా ఉంటే చెప్తా ఉంటాడు, టైం అయిపోతూ ఉంటారు రాత్రుల పూట అని కొందరు అనుకుంటుంటారు. కొంతమందికి ఇలా చేయాలని ఆశ ఉన్నా లేదు భాగ్యం. మొన్నటిదాకా మనకు కూడా ఏమైందన్నా, ఒక 4-5 నెలల క్రితం వరకు కూడా మనం 3 దగ్గరలు జరుపుకునేవాళ్ళం, అంతకుముందు 2 దగ్గరలు జరిపేవాళ్ళం కదా. అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇలా చేసే అవకాశం కూడా మనకు దేవుడే ఇవ్వాలా. 4 దగ్గరలు కూర్చొని దేవుని మాటలు చెప్పడానికి, వినడానికి మీకు అవకాశం ఇచ్చి ప్రభుని స్తుతించే కృపనిచ్చాడు. కాబట్టి చేసుకుంటా పోదాం. నిద్రపోయేవాళ్ళు నిద్రపోండి, నీరసంగా ఉండేవాళ్ళు నీరసంగా ఉండండి, ఈనేవాళ్ళు ఏనండి, కళ్ళు మూసేవాళ్ళు కళ్ళు మూసుకోండి. బతుకుండేవాళ్ళు మాత్రం ఇప్పుడు హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, చదివిన వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేస్తే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను అని రాయబడింది. ఈ మాట చెబుతున్నది ఎవరో తెలుసా? ఆ అధ్యాయంలో జ్ఞానం అని రాయబడింది. జ్ఞానము ఘోషించుచున్నది, సంత వీధులలో బిగ్గరగా కేకలు వేయుచున్నది అని రాయబడింది ఫస్ట్ వచనంలో. జ్ఞానం చెప్తుంది ఈ మాట ఏమని? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతకువారు కనుగొందురు అని. ఈ జ్ఞానం మానవ జ్ఞానం కాదు, ఈ జ్ఞానం దేవుని జ్ఞానం. అక్కడ ఆ మాట పలుకుతున్న జ్ఞానం దేవుని జ్ఞానం, విజ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు, దేవుని జ్ఞానం. ఇంకా మీకు అర్థమన్నమాట చెప్పాలంటే, దేవుని స్వరూపమయ్య లేదా యేసుక్రీస్తు స్వరూపం, యేసుక్రీస్తు స్వరూపం మాట్లాడుతుంది. దేవుని జ్ఞానం యేసుక్రీస్తు స్వరూపం. దైవ జ్ఞానం మాట్లాడుతుంది అంటే యేసయ్య మాట్లాడుతున్నాడు అని అర్థం అనమాట. ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఈ మాట జ్ఞానమయ్యున్న యేసయ్య మాట్లాడుతున్నాడు, వాక్యమయ్యున్న యేసయ్య మాట్లాడుతున్నాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను అని. ఇక్కడ ఈ మాటలో మనం ఆగి ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు లోకమంతటిని ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు ఇప్పటికి కూడా. ఈ వరిగొండలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న బిడ్డలైన మనందరం కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ వేరు. భూమి మీద చాలా ప్రేమలు ఉన్నాయి, భూమి మీద చాలా చాలా ప్రేమలు ఉన్నాయి. భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, అన్నదమ్ముళ్ళ ప్రేమ, అల్లా ప్రేమ. అంటే అల్లా ప్రేమ అంటే అర్థమైపోయింది మీకు. ఇంకా అన్ని ప్రేమలే. ఇప్పుడు ఈ ప్రేమలన్నిటిని మనం ఒకే ఘటన కట్టేయలేము, దేని రూటు దాంది. ఈ ప్రేమలన్నిటిలో మొట్టమొదటిగా చెప్పాలంటే తల్లి ప్రేమ ముఖ్యమైంది. ఫస్ట్ వరుసలో ఏ ప్రేమ ఉంటుందన్న? తల్లి ప్రేమ. తల్లి ప్రేమలో స్వార్థం ఉండదు. తల్లి ప్రేమలో బిడ్డరా నాకేంటి అనేది ఉండదు అనమాట. తల్లి ప్రేమలోనే మాత్రమే మనకి ఇది కనపడతాయి. బిడ్డ బాగుంటే చాలు, ఆ బిడ్డ కొరకు ఏమైనా త్యాగానికి సిద్ధపడద్ది. తనకు లేకపోయినా తినడానికి బిడ్డలను పెట్టుకొని సంతోషపడిపోద్ది. ఆ తల్లి ప్రేమే వేరు అసలు. అటువంటి ప్రేమ ఈ భూలోకంలో మనకు దొరకదు. తల్లి ప్రేమ తర్వాత ఇంకేదైనా మాట్లాడుకోవాలంటే భార్యాభర్తల ప్రేమ. కానీ తల్లి ప్రేమతో మాత్రం ఏమాత్రం సాటి కాదు. ఈ భార్య కానీ కోపం వచ్చిందనుకో, ఆ రోడ్లు పోయి ఆ మనిషిని పిలిచి, నేను కాబట్టి వీటితో కాపురం చేస్తున్నాను, దరిద్రుడు నా కర్మ, మా మేనమామ కొడుకుని చేసుకుంటే బాగుండేది నేను చూసే కోపంగా వచ్చిందంటే మాట్లాడతారన్నా ఆ భార్యలా.
భర్తలు ఏమో తక్కువ, నేను కాబట్టి నల్లదాన్ని చేసుకొచ్చి యాగతను ఖరీదంచే నాకు మంచి సంబంధం వచ్చింది, రెండోసారి వచ్చిన సంబంధం. నేను నా కర్మ నాకు రాత రాసి ఈ మనిషిని చేసుకుని అల్లాడుతున్నా నేను. దీన్ని చేసుకున్న కాడి నుంచి నాకు ఏ మాత్రం సమాధానం నెమ్మది లేదు. అందుకే పాస్టర్ గారు ఒక మంచి పాట రాశాడు. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును ప్రేమ. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది అని దేవుని ప్రేమను హైలైట్ చేస్తా భార్యాభర్తల ప్రేమ గురించి రాశాడు అనమాట. వికసించిన ప్రేమ పుష్పం భార్యాభర్తల ప్రేమ. కొత్తగా పెళ్ళినప్పుడు రోజా పూలా ఉంటుంది ప్రేమ. పెళ్ళైన కొత్తలో, పెళ్ళైన కొత్తలో రోజా పువ్వే ప్రేమ. దినాలు గడవంగా ఫస్ట్ ఎట్టుంటుంది తెలుసా? మాయ్ ఏం తింటావు చెప్పు బుజ్జి, ఏం కావాలి బుజ్జి? ఏం వద్దులేండి. చెప్పు నువ్వు. అమ్మో నువ్వు నీకు పెట్టకపోతే 4-5 సంవత్సరాల తర్వాత ఫుల్గా తినేసి వచ్చి ఏం జాలేదు నాకేమి, నేనే తినలా అని చెప్తాడు. ఎందుకు మారిపోతా? అందరు కాదులే, ఎక్కువ కనబడుతుంటాయి అట్ట. అట్లని అందరు అట్టే ఉండరు. ప్రేమ గల భార్యాభర్తలు ఉంటారు. మరణం వరకు కూడా ఒకరొకరు విడవకుండా ప్రేమించే భార్యాభర్తలు ఉన్నారు. తల్లి ప్రేమ తర్వాత చెప్పుకోవాలంటే భార్యాభర్తల ప్రేమ. ఇంకా ఈ ప్రేమలన్నింటినీ మనం ఒక గాడిని కట్టేయలేం. ఈ ప్రేమలన్నిటికీ మించి కోట్ల రెట్లు ఎక్కువైన ప్రేమ గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమలో అదొక బంధం. తల్లిదండ్రులు బిడ్డల బంధం, ఆ ప్రేమ బంధం వేరు. తల్లి బిడ్డ బంధం వేరు. బిడ్డలారా, ఇవన్నీ ప్రేమలే. తర్వాత మనము కూడా దేవుని ప్రేమిస్తాం, ఆ బంధం వేరు. అలాగా ఎన్నో రకాల ప్రేమలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ప్రభు చెప్తాడు, మీరు నన్ను ప్రేమిస్తే, ఎంత మంచి మాట, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. భూమి మీద ఇన్ని ప్రేమలు ఉన్నాయి కదా. ఈ ప్రేమ అన్నిటికంటే కోట్ల రెట్లు శ్రేష్టమైంది ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించడం, ఆయన మనల్ని ప్రేమించడమే గొప్ప ధన్యత. బైబిల్ ఏం చెప్పింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. బిడ్డ, లోకానంతటిని ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ ఆయనను ప్రేమించే వారిని ప్రేమించే ప్రేమ వేరు. మళ్ళా ఎవరైతే యేసయ్యని పిచ్చిగా ప్రేమిస్తుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది యేసయ్యకి. లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రేమిస్తుంటాడు. మళ్ళీ ఆయన లోకంలో ఉండే వాళ్ళందరినీ ప్రేమిస్తాడు, కాకపోతే తనను ప్రేమించే వాళ్ళ మీద మాత్రం ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది అని చెబుతుంది బైబిల్. ఇక్కడ మనకి 2 పిల్లలు అనుకోండి, 3 పిల్లలు, 4 పిల్లలు ఉన్నారు. నలుగురిలో ఎవరైతే మనకి చేదోడు వాదుడుగా ఉండి మనం చెప్పని పనులు చేస్తా అణిగిమణిగి మనల్ని ప్రేమించి మనకు అన్ని తెచ్చి పెడతా ఉన్నారనుకోండి బిడ్డ, వాడి మీద కొంచెం ఒకరంతా ఎక్కువ చూపిస్తాం మనం. ఈ నోటోళ్ళు ఉండి ఊరికి అరస్తూ ఉంటారు చూడు, ఈ మనిషి ఎటైనా బతకద్దు, లేచి ఈ బిడ్డ నోరు లేని మనిషి, ఈ బిడ్డకి ఏదైనా చేయాలి అనిపిస్తుంటారు తల్లిదండ్రులకి. ఇద్దరిని ప్రేమిస్తారు, కాకపోతే కొంచెం నోరు లేని వాళ్ళు, ఈ అమాయకులు ఉండే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది అనమాట. ఎట చేయాలో ఏందో సంగతి. ఇంకా మన మాటినేవాడుగానైతే మనకు లోబడే ఇంకొంచెం ప్రేమ. భార్య భర్తకు అన్ని రకాలుగా చెదురు వాదురుగా ఉండి అర్థం చేసుకొని లోబడి ప్రేమిస్తుంది అనుకో, భార్య మీద ప్రేమ ఉంటుందా ఉండదా? అటు కాకుండా ఏంది ఎక్స్ట్రాలు పడుతున్నాం అంటుంది అనుకో, ప్రేమ వస్తుందా? లోపల పెట్టుకోవాల్సిందే ప్రేమ, బయటకు కనపడుతుంది. ఇంకా బిడ్డారా, ఏంది ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు, ఈ మధ్య నీ మైండ్ నీ మాటలు మారిపోతున్నావు, ఏంది నన్ను ఎదిరిస్తున్నావు ఏంది నువ్వు? ఇంకిదే. తనను ప్రేమించే వాళ్ళ మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. బిడ్డలు మనల్ని బాగా ప్రేమిస్తున్నారు అనుకోండి, మనకు బాగా వాళ్ళ మీద కొంచెం అభిమానం. బిడ్డలారా, ఇప్పుడు అంత ఎందుకమ్మా, పాస్టర్ అమ్మ నేనున్నాం, 2 ఉన్నాము, మన సంఘంలో కొంతమంది బిడ్డలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యోగక్షేమాలు అడతారనమాట అప్పుడప్పుడు. ఎట్లా ఉన్నారమ్మా, ఆరోగ్యం ఎట్టుంది, సార్ ఎట్టున్నాడు, ఏదమ్మా చెప్పట్లేదు, ఏదో మధ్య దిగులుగా ఉన్నారమ్మా మీరు, ఏదో చెప్పట్లేదా? ఏం లేదు లెక్క, ఏం బాగానే లేదుమా చెప్పడమా, ప్రార్థన చేస్తాం మేమా.
మీరు మా కాబట్టి ఎవరు చెప్తారు మేమేం చెప్పుకుంటాం, ఏం చెప్పలేదు, ఏం లేదు లెక్క అమ్మా. వాళ్ళు ప్రార్థన చేస్తారనమాట. ప్రత్యేకంగా కొంతమంది గమనిస్తారు, ఏదన్నా కొంచెం క్రియల రూపంలో చూపిస్తారు, మన మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తున్నారని మనకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మీద మనకు ప్రేమ కొంచెం ఎక్కువ అవుతుంది. అందరినీ ప్రేమించడం వేరు, మనల్ని ప్రత్యేకంగా మన మీద శ్రద్ధ చూపే వాళ్ళ మీద వచ్చే ప్రేమ వేరు. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా హల్లెలూయా. శనివారం రోజు రాత్రి ముత్తుకూరు నుంచి వచ్చి పాస్టర్మ దగ్గరకు వచ్చి వాళ్ళకి పాప ఆ రోజంతా కష్టపడి వచ్చి పనిచేసి ఉంటారు. బండి వేసుకొని వచ్చి వాళ్ళ అమ్మని ఎక్కించుకెళ్ళి ముందు మందిరంలో ఆరాధన చూపించుకొని మళ్ళీ తీసుకొని వచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇలా వెళ్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ మీద మనకు ప్రేమ ఉండదన్నా. బిడ్డలు ఎంత కష్టపడుతున్నారు పాపం, వాళ్ళంత కష్టపడి వచ్చారే, అయినా విసుక్కోకుండా సణుక్కోకుండా ఇంతకాలం నుంచి, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలల నుంచి చేస్తూ ఉన్నారు అంటే అర్థమవుతుందా మీకు? మన మీద శ్రద్ధ కలిగి మన మీద ప్రేమ చూపే వాళ్ళ మీద ఇంకొంచెం ప్రేమ ఉంటుంది ఎక్కువ. అసలు మన గురించి పట్టించుకోకుండా ఉండే వాళ్ళ మీద కూడా ప్రేమ ఉంటుంది. ఇస్తరకు ఆలోచిస్తుంది ఏందో తేడా జరుగుతుందేడని, ఏం జరగట్లేదు. మన మీద ప్రత్యేక శ్రద్ధ చూపించే వాళ్ళ మీద కాస్త ఎక్కువ ప్రేమ. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, అసలు మీ గురించి పట్టించుకోకుండా, మీతో మాట్లాడకుండా, సంవత్సరాల తరబడి మీకు ఫోన్లు చేయకుండా మీరు మందిరికి వస్తున్నారు పోతున్నారు, మీకు నాకు మాట్లాడలేవు అనుకో, అప్పుడు మీ మైండ్ నా మీద ఏమంటో తెలుసా? ఏందో ఈ పాస్టర్ ఉండామా తీసు పట్టించుకోడు, లేమా పట్టించుకోడు, అదేముండి నేను దేవుడితో మాట్లాడుతున్నా అంటాడు. దేవుడితో మాట్లాడాడు మా అకౌంట్ మీద పాస్టర్గా ఇన్ని బాధలు మాకు, ఇన్ని కష్టాలు మాకు, మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా బాధ. బట్ ఎన్ని నేను మీకు ఎందుకు చెప్పానటక, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. లోకమును ప్రేమించే ప్రేమ వేరు, దేవుడు తన ప్రత్యేకమైన బిడ్డల్ని ప్రేమించే ప్రేమ వేరు. ఆ ప్రేమ ఎలా వేరో కింద వచ్చిన దేవుడు చెప్తున్నాడు అనమాట. కింద వచ్చిన వాళ్ళు ఒకవేళ కనుక మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని కొరకు మనం నిలబడితే, దేవుని కొరకు కొన్ని త్యాగాలు చేయగలిగితే, దేవుని మాటల కోసం మనల్ని మనం తగ్గించుకోగలిగితే, దేవుని కొరకు కొన్నిట్లు మనం దేవుని సహాయంతో చంపుకోగలిగితే, ప్రభువు కొరకు కష్టపడగలిగితే, ఆయన పనిలో కొన్ని చేయగలిగితే, ఇప్పుడు ఇన్ని గ్లాసులు, ఈ వాటర్ బాటిళ్ళు, ఇది ఖర్చు కదన్నా, ఊహకి 200 అవుద్ది అనుకున్నాం. నెలకి ఎంత? ఇప్పుడు 4 ఆదివారాలకి 800. అలా ఒక సంవత్సరం పెట్టాడు అనుకోండి, 12 అంతా నాకు లెక్కలు రావు. 12 96, 960 రూపాయలు కాదు, 9600. సంవత్సరానికి 9600 కేవలం వీటి కోసం ఖర్చు పెడితే, ఆ 9600 ఖర్చు పెట్టాలంటే గుండెల్లో ప్రేమ లేకపోతే పెట్టలేరు దేవునికి కదా బిడ్డలారా. అవన్నీ ప్రభు చూస్తుంటాడు అనమాట. చిన్నదాన్ని కూడా దేవుడు వదలడు, అన్ని లెక్కలు తీసుకుంటాడు దేవుడు. నా బిడ్డలకు నా మీద ఎంత ప్రేమ ఉంది, నన్ను ఎలా ప్రేమిస్తున్నారు. ప్రేమ లేకపోతే క్రియలు లేని విశ్వాసం వ్యర్థం, మృతం. క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని భక్తి వ్యర్థం. నాకు భక్తి ఉంది, నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటాం, కానీ మనం క్రియల రూపంలో చూపించలేం కదా బిడ్డలారా. అందరినీ నేనేం అనట్లేదాకా, కొంతమందికి అది బ్లడ్లో పడిపోద్ది, యేసునామాలు అంతే. దేంట్లో పడద్దే? చెప్పడం ద్వారా రావడం కదన్నా, రక్తంలో పడాలా. అది కొంతమంది పడద్ది, కొంతమంది వినడం ద్వారా కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమిస్తా. అది ఎలా ప్రేమ తెలుసా? లోకమును ప్రేమించే ప్రేమ కదా అది. మీ మీద నేను స్పెషల్ లవ్, ప్రత్యేక ప్రేమ చూపిస్తా. మీ మీద నేను మీకోసం ప్రత్యేకంగా ప్రేమ చూపిస్తా. మీ మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ కలుగుంటా అన్నా. ముఖ్యమంత్రి తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరితో మాట్లాడే విధానం వేరు, తన కలవడానికి, తనకేదైనా సమస్యలు చెప్పుకోవడానికి, అర్జీయడానికి ఇచ్చే వాళ్ళతో వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడే విధానం, వాళ్ళు చూపించే ప్రేమ వేరు. తన ఇంట్లో ఉన్న కొడుకు కూతురు మీద చూపించే ప్రేమ వేరు. అలాగే దేవుడు లోకమంతటి మీద చూపించే ప్రేమ వేరు. ఆయన కొరకు కష్టపడి ఆయన ప్రేమించే బిడ్డల మీద చూపే ప్రేమ ఖచ్చితంగా వేరు. ఒక గొప్ప ప్రేమను కలిగి ఉంటాడు మన మీద. ఎవరి మీద కలిగి ఉంటాడంటే ఆయన్ని ప్రేమించే వారి మీద. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అన్న వాస్తవం అది. కానీ మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? మనం ఆయన్ని ప్రేమించగలిగితే ఆదివారం అంతా దేవుని పనిలో ఉండగలుగుతాం. ఆమేనండి. మనం ఆయన్ని ప్రేమించగలిగితే ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి పరిగెత్తెళ్తాం. ఇందాక ఎల్లాయిపాలెంలో హవీలో వచ్చి నా దగ్గర పడిపోయింది. డాడీ నా వల్ల కావట్లేదు డాడీ, నాకు నొప్పులు డాడీ, భయంకర నొప్పులు డాడీ అని ఏడుస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. నేను చెప్పా,
కొడక మధ్యలో కదా రోడ్లో వచ్చేటప్పుడు దించేస్తాను, ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమా, ఈ ఒక్కసారికి ఏం పెట్టకపోతే ఏం కాదులే, వచ్చి నెల నుంచి మళ్ళీ వచ్చి వారు పెడదు, నువ్వు బాగా అలసిపోయావు, అసలు 2 రోజులు నిద్రలేదు నీకు, చదివి నా మాట రెస్ట్ తీసుకో డాడీ, ఆ ఒక్కటిగానే అయిపోతే నేను హ్యాపీ అయిపోతాను డాడీ. నేను ఆ ఒక్కటి ఆగిపోయాను అనుకో, ఈ వారం అంతా నేను ఏడవాల్సి వస్తుంది, అయ్యో ఆ ఒక్క దగ్గర నేను చేయలేకపోయాను, ఆ ఒక్క దగ్గర నేను చేయలేకపోయాను, ఆ ఒక్క దగ్గరికి వెళ్ళలేకపోయి నా వల్ల కాదు డాడీ. ఆ బాధపడటం కంటే ఈ బాధ మేలంటుంది. అసలు ఆ పిల్ల వయసు ఎంత, ఆ మాటలేంది, ఎలా పడ్డాయి అసలు ఆ మాటలు, ఆ వయసులో అసలు ఆ వయసులో దేవుడి దగ్గరికి వస్తారన్న మామూలుగా. నా బోరా స్వామి, ఉదయం రావడమే గొప్ప విషయం, నీకు ఉదయం వచ్చి మైకి పెట్టడమే గొప్ప విషయం, అసలు లైవ్ పెట్టడమే. నాకు ఆశ్చర్యం, ఇంత చిన్న పిల్లకి ఎలా పడింది మైండ్. బిడ్డలారా, అది మనం ఇచ్చేది కాదు, అది ఆటోమేటిక్గా బ్లడ్లో పడద్దు ఆ ప్రేమ. దేవుడి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకో కూతురు ఉంది, ఏక నిరంజన్, ఒకటే ఆరాధన పో యేసునామములో. ముత్తుకూరికి వచ్చింది, 2 సండే స్కూల్ చూసుకుంటుంది, బాయ్ అంటది. ఏమో నువ్వు బాయ్ అంటామంటే ఆంటీ వాళ్ళు వస్తారు కదా డాడీ, నాకు ఏడ స్థలం ఉంటుంది. సరే, ఆ బిడ్డ మైండ్ సెట్, మన ఆ బిడ్డని ఏమనలేము, ఎవరి విధానాలు వాళ్ళే. చూసారా, ప్రేమలో తేడాలన్నమాట. కాబట్టి ఏది ఏమైనా నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. మనం నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళమైతే మందిరాలు మాని ఇంటికి దగ్గర ఆగలేము ఆదివారం పూట. మనం దేవుని ప్రేమించే వాళ్ళమైతే ఆయనకి చేసేటప్పుడు మనం వెనక్కి తీలేము. అసలు మనం దేవుని ప్రేమించే వాళ్ళమైతే ఆయన కార్యాల్లో మనం వెనక్కి వెళ్ళలేము. మనం దేవుని ప్రేమించే వాళ్ళమైతే ఆయన కొరకు దూసుకుపోతాం ముందుకి. ఆయన పనులంటే హుషారుగా ఉంటాం, ఆయన కార్యాలంటే వేగంగా ఉంటాం, ఆయనంటే పిచ్చి పెట్టి చేస్తాం. యేసునామాలు అంతే. కడి చెప్పు హల్లెలూయా. యేసయ్య అంటే పిచ్చి ఉండాలి, పిచ్చి ప్రేమ ఉండాలి. యేసయ్య అంటే, పాస్టర్లు అంటే పిచ్చి ప్రేమ ఉండకూడదు. కొంతమంది పాస్టర్ల మీద పిచ్చి ప్రేమ పెట్టుకొని, ఈ పాస్టర్లు ఏదైనా తేడా జరిగిందంటే దేవుని కూడా వదిలేసి ఎల్లో లోకంలోకి. పాస్టర్లే అట్టుండారు, పోవా తల్లే, మాదేముందే, పాస్టర్లే అట్టుంటే మాదేముంది, మేమేంది వాళ్ళతో చేసేదే, దుర్మార్గులు దుష్టులు అని పాస్టర్లు తిడతా లోకంలో సరిపోతారు. అందుకే చెప్తాను చూడండి, దైవజనుల్ని కేవలం తండ్రిగానే చూడాలి మనం, అంతే. ఆమేనండి. తండ్రి కంటే ఎక్కువ స్థానం ఇంకా ఇవ్వకూడదు. దేవునికి మాత్రమే ఆ ఉన్నతమైన స్థానం మన గుండెలో ఇవ్వాలా. ఇప్పుడు మీ డాడీలు ఉంటారు, మీ నాన్నలు ఉంటారు, మీ కళ్ళ ముందు తాగుతారు, ఓగతా వస్తారు, ఫీల్ అవ్వవు నువ్వు. ఈ తాగుపోతాడు, ఇంటి తాగుపోతాడా అంట ఫీల్ అవ్వము. ఇంకా అటు తీసుకోవాలా. ఏదన్నా పొరపాటు జరిగిందనుకోండి దైవజనుల్లో, దేవుణ్ణి వదిలేయకూడదు, అటు వదిలేస్తారు కొంతమంది. కొన్ని సంఘాలు పోతా వాళ్ళు అలా చూసి పూర్తిగా జారిపోతారు. వాళ్ళు ఎందుకు అలా అయిపోతున్నారంటే దేవుని స్థానాన్ని ఇస్తున్నారన్నమాట సేవకులకి. మనం అంత ప్రేమించాల్సింది కేవలం ఒక దేవుణ్ణి మాత్రమే. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకవేళ తేడా జరిగితే ఇంకో దగ్గరికి దేవుని చేత నడిపించబడి ఆయన తీసుకొని వెళ్తే నమ్మకమైన భక్తి చేసి ప్రభు కోసం రోషంగా భూమి మీద బతకాలి. కానీ మనుషులను చూసి, వాళ్ళని చూసి, పొల్లమ్మని చూసి, మా ఇంటి పక్కన భలే పేదనా పర్వాలేదు, ఆమె ఎట్టుంది మాదే, ఇంటి పక్కన వాళ్ళని పాస్టర్లని చూడకూడదు. మన కనుచూపు దేవుని మీద ఉండాలి, మన గురి దేవుని మీద ఉండాలి. ఆయన్ని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పిచ్చిగా ప్రేమించాలి. యేసునామములో ఆయన కొరకు మెంటలు వచ్చేయాలి మనకంతే. ఏమో చేయాలా? మెంటలు ఎట్లా వస్తుంది సార్? వస్తుంది, కొంతమందికి తెలియదు. మీకు వస్తుంది. 3 రోజులు ప్రార్థన అన్నామంటే 3 రోజులు మందిలో పడి సస్తారు. కన్నా అన్నం తింటారో తెలియదు, ముట్టో తెలియదు, పొగలు పడి ప్రార్థన చేసుకుంటారు, అన్నం వండుకోరు, కొంచెం ప్రార్థన మాట్లాడుకుంటారు, మళ్ళీ ప్రార్థనలు కూర్చుంటారు. దేవుని కార్యాలు మళ్ళీ సోమవారం శనివారం పనులు చేసుకుంటారు. ఆదివారం వచ్చిందంటే పరిగిస్తారు దేవుడి దగ్గరికి. వస్తున్నా మనకి ఏ పిచ్చి ఉండాలా? ఏ పిచ్చి ఉండాలి? డబ్బు పిచ్చా? దేవుని పిచ్చి, దేవుని మీద పిచ్చి ప్రేమ ఉండాలి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు యేసయ్య. అందరిని ప్రేమించేది వేరు, నన్ను ప్రేమించే ప్రేమ వేరుగా ఉండాలా. అంత లోతుల్లో మనం కష్టపడాలి యేసయ్య కోసం. యేసునామములో మీరు వంటలు వండుతున్నారు, ఖర్చు పెట్టి తెస్తున్నారు, మీరు అనుకుంటారు మమ్మల్ని మర్చిపోతాడని. ఆయన మర్చిపోడు. నువ్వు మందిరంలో అంటులు తోముతున్నావు చూడు, నువ్వు అనుకుంటున్నావు నీ నూరు పట్టించుకోలేదని. పరలోక ప్రభుత్వం రికార్డ్ చేసింది నీ వీడియో అంతా యేసునామములో. ఆ తోమేటప్పుడు నీకు నడువు నొప్పులు వచ్చాయి కదా, ఆ నడువు నొప్పులు తట్టుకోలేక అబ్బా ఇట్ట అనుకుని మాత్రలు వేసుకొని చేసేవే, అది మనుషులు చూడాల, దేవుడు చూసాడని. ఆ పొయ్యి దగ్గర ఎత్తేటప్పుడు నడువు నొప్పులు బట్టి కొంచెం ఇబ్బందులు పడతా, ఒక్కోసారి జ్వరం వచ్చేసినట్టుగా నువ్వు అనారోగ్యం వస్తుందే, మనుషులు ఎవరు చూడాల, దేవుడు చూస్తున్నాడు. దాన్ని విడిచిపెట్టడు. నీ బిడ్డల ఒడిలో పోస్తాడు యేసునామములో. ఆయన కొరకు ఏది చేసినా మర్చిపోవడానికి మన దేవుడు అన్యాయస్తుడు
కాదు. క్రీస్తునందు పడిన ప్రయాస ఎప్పటికి వ్యర్థం కాదు. అందుకే మనం దేవునిని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమిస్తే అప్పుడు ఆయన మనల్ని ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు మనల్ని. ఒక స్పెషల్ లవ్ చూపిస్తాడు మన మీద యేసయ్య. ఎప్పుడైతే ఆయన ప్రత్యేక ప్రేమ నీ మీద దిగద్దో అప్పుడు నీ జీవితం ఎట్లా ఆశ్చర్యపడతా తెలుసా? ఇప్పుడు చూడండి 18వ వచనం. ఇప్పుడు చూడండి సామెతలు 8:18. ఐశ్వర్యం చూడండి, నన్ను ప్రేమించు వారు నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొంటారు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. అంటే ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తా. ఎలా ప్రేమిస్తానంటే ఐశ్వర్యమును వాళ్ళకు అనుగ్రహిస్తాను, ఘనతని వాళ్ళకు అనుగ్రహిస్తాను, స్థిరమైన సంపదని వాళ్ళకిస్తాను, నీతిని వాళ్ళకిస్తాను. మనం కేవలం ఒక్కటి ప్రేమించాం, ఆయన్ని ప్రేమించామంతే. ఆయన మనకి ఎన్ని ఇచ్చాడు? ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి. 4 ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. రిటర్న్. ఇప్పుడు దేవుడు లోకం అంతటా ప్రేమిస్తున్నాడక వాళ్ళందరికీ దేవుడు ఐశ్వర్యం ఇస్తాడా? వాళ్ళందరికీ నెమ్మది ఇస్తాడు? ఇంకేముందాడా? స్థిరమైన కలిమిస్తాడా? వాళ్ళందరూ ఘనత ఇస్తాడు? ఇవ్వడు. ప్రేమ ఉంటుంది అందరి మీద. అయ్యో ఈ బిడ్డలు మారు మనసు పొందే బాగుండని ప్రేమ ఉంటుంది, అందరి మీద ప్రేమ ఉంటుంది. కానీ ఆయనని ప్రేమించే బిడ్డల మీద మాత్రం ప్రత్యేకమైన ప్రేమ. ఎట్లా అంటే అదిగో కొరతలతో, బాధలతో, కన్నీళ్లతో సతమతం అయిపోతున్న ఆయన బిడ్డల మీద ఐశ్వర్యాన్ని పోస్తాడు యేసు నామంలో. ఐశ్వర్యం పోసేటంటే నీ అప్పులు కొట్టుకుపోతాయి. ఇంకా నీకు మనశ్శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, నీ దిశల సమాధానం ఉంటుంది, నీ గుడారపు తాళ్ళు పొడుగు చేస్తాడు యేసునామంలో. నిన్ను గోడలోకి మేకును దిగ్గొడతాడే, దిట్టమైన చోట మేకును దిగగొట్టినట్టు నీ కుటుంబాన్ని దిగ్గొడతాడు యేసునామంలో. నిన్ను కదిలించలేకుండా స్థిరపరిచేస్తాడు యేసునామంలో. తెలుగా హిందీ నేను చెప్పేది. ఇప్పుడు ఆ గోడ ఉందక సేల్ తీసుకొని సుత్తి తీసుకొని కొడితే ఇంత 4 అంగుళాల సేల వెళ్ళిపోయింది మొత్తం లోపలికి. చిన్న కొంచెం ఉంది, ఇంకా దానికి చేతులు లాగుతుందా? మా చేతులు లాగుతామా? గోడ లోపలికి దిగ్గొట్టేసిన సేల్ని ఒక్క చేయి కాదు 100 చేతులు పట్టుకో రాదు. ఇంక ఎవరు కదిలించలేరు ఆ చేలని. అంత స్థిరపరిచేస్తాడు నిన్ను నన్ను దేవుడు. గోడలోకి దిగగొట్టిన మేకులాగా నిన్ను బలంగా నీ గ్రామంలో, నీ ప్రాంతాల్లో దేవుడు స్థిరపరుస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఘనతిస్తాడు, స్థిరమైన కలిమి. స్థిరమైన కలిమి అంటే అర్థం ఏంటంటే తరతరాలకి సరిపోయేంత ఆశీర్వాదానికి ఇస్తాడు దేవుడు యేసునామంలో. నీతి, దేవుని నీతిని నీ మీద కప్పుతాడు. నువ్వు లోకానికి నీతిమంతుడిగా ప్రత్యక్షమవుతావు. ఇన్ని ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. ఆయన తిరిగి మనల్ని ప్రేమిస్తే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ 4 ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనము మొట్టమొదట ఆయన్ని ప్రేమించాలి. ఏమక్క శారక్క? మొట్టమొదట మనం దేవుణ్ణి ప్రేమించాలి. తెలుసో తెలియక కొన్ని పొరపాటు జరిగిపోయాన్నా ఇక్కడి నుంచి అయినా ప్రేమించండి దేవుణ్ణి. ఇక్కడి నుంచి అయినా ప్రేమిద్దాం మనం దేవుణ్ణి. ఆయనకి ఏమేం చేయగలుగుతాం, ఎంత చేయగలుగుతాం, ఎలా చేయగలుగుతాం, మనకున్న దాంట్లోనే, మనం చేయగలిగిన దాంట్లోనే. దేవుని కోసం ఈ లోకంలో మనం కష్టపడాలి. దేవుని పనుల్లో మనం పరిగెత్తాలి. దేవుని కొరకు మనకు మైండ్ ఉండాలి. దేవుని కొరకు మనకు ఆశలు ఉండాలి. వాళ్ళ నీళ్ళని చూసి మన ఆశలు చంపుకోకూడదు. మనమే పరిగెత్తాలి యేసు నామంలో. అంతే. ఎవరు చెప్పినా మనం ఆగకూడదు దేవుని పనిలో. ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ముగ్గురు వచ్చి సమాధులు వంగి చూసి, పేతురు యోహానులు వచ్చి సమాధిలో వంగి చూసి శవం దేవుని శరీరం, యేసు ప్రభు వారి శరీరం కనబడబోయేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా ఆమె వెళ్ళలేకపోయింది. ఎవరమే? ఎవరో ఒక ఆమె కానీ అంటారా? అట్లా చూస్తున్నారు. ఎవరో ఒక ఆమెలే కానీ తన తలకా తింటున్నాను 9 గంటలప్పుడా తసేపో చెప్పేదే అన్నట్టు అయిపోయింది. లెక్క అయిపోయింది, ఆపేద్దాంలే. యేసు ప్రభు వారి శరీరం కనపడకపోతే కాసేపు నిలబడి ఏం జరుగుంటుందో అని కనీసం కొంచెం కన్నీరు బొట్టు వదిలి వెళ్ళాలా శిష్యులు? అడ్రస్ లేకుండా పరిగెత్తారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళతో పాటు వచ్చిన ఒక స్త్రీ మాత్రం బయటకు వెళ్ళా. ఇంకా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆడుస్తూ ఉంది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి, ఆయన దేహం ఎక్కడుంచినో నాకు తెలియదు. ఆ మూలకి, ఈ మూలకి, ఈ చెట్టుకి, ఆ పొట్టకి, అటు ఇటు చెట్లు చోట చూస్తుంది. గుంపులోకి వెళ్తుంది. ఆడ గానుగుంటే ఆ ఒలివ్ ఆయిల్ తీసే గానుగుంటే ఆ గానుగులోకి వెళ్ళి చూస్తుంది. అటు తిరుగుతుంది. పిచ్చి బట్టి ఏడుస్తుంది. లాస్ట్కి నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఏడుస్తా ఉంది. అంతలోకి యేసు ప్రభు వారు ఇంక చూడలేక ఆమె ఏడుపుని ప్రత్యక్షమై కనబడితే తోటమాలనుకుని, నా ప్రభువుని ఎక్కడ పెట్టావో నాకు చెప్పు, ఒకవేళ నువ్వు ఎక్కడ పెట్టో చెప్తే నేను ఆయన ఎత్తుకొని పోతా. ఏసైని ఎట చేస్తుందంట ఆమె?
ఎత్తుకుని పోద్దంటే ఏసైని. అంటే నాకు తెలిసి మంచి మనిషే, కటౌట్ బాగా బలమైన మనిషే, సేవలో పరిచయంలో ఉంది కదా. నా ప్రభు కనపడితే ఆయన శరీరం నేను ఎత్తుకుని పోతా. ఏసై టీంలో ఉండేవాళ్ళు ఎంత ప్రేమ గలవాళ్ళో. ఆమె ప్రేమ దేవుని మీద, ఏసై మీద. నా బోధకుడు, మమ్మల్ని నడిపించిన నాయకుడు, మా తండ్రి, ఆయన శరీరం కనపట్లేదు. అప్పుడు ఆయన మరియా అని పిలిచాడంట. దేవుడు నా మన మహిమ కలుగును గాక. అప్పుడు వెనక వైపు తిరిగి రబ్బుని బోధకుడా అని పిలిచింది. మగ్దలేని మరియలో మనం పిచ్చి ప్రేమను చూస్తాం ఏసై మీద. ఆయన కనబడేదాకా, ఆయన మాట్లాడేదాకా కదల్లా సమాధి దగ్గర నుంచి. అట్లా ఉండాలక్క మన ప్రేమ దేవుని మీద. అలా ఉండాలి. మనకిచ్చిన సంఘంలో మన గ్రామంలో దేవుని కోసం మనం అలా బ్రతకాలి. మన భక్తి ప్రజలు చూడాలి. మన 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 ప్రత్యేకమైన జీవితాన్ని ప్రజలు గమనించాలి. అలా మనము దేవుని మీద ప్రేమని వ్యక్తపరచాలి. ఎప్పుడైతే నీవు ప్రేమని దేవుని మీద వ్యక్తపరుస్తావో నీకు 4 రకాల ఆశీర్వాదం సమృద్ధిగా కుమ్మరిస్తాడు దేవుడు. అప్పులు కొట్టివేయబడతాయి, మనశ్శాంతి లేని స్థితి దేవుడు తీసేస్తాడు, సమాధానం వస్తుంది, బట్టల విషయంలో ఆశీర్వాదం, తిండి విషయంలో ఆశీర్వాదం, నివాసం విషయంలో ఆశీర్వాదం, పిల్లల భవిష్యత్తు విషయంలో ఆశీర్వాదం, ఆందోళన భయాలు మొత్తం కొట్టివేసి సర్వ సమృద్ధినిచ్చి దేవుని నీతి నీ మీద కప్పి స్థిరమైన కలిమి కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు యేసు నామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇవన్నీ జరగాలంటే మనము యేసుని ప్రత్యేకంగా ప్రేమించాలి. మనం యేసయ్యని ప్రత్యేకంగా ప్రేమించాలి. యేసు ప్రభువారు ఒక ఆయన అడిగాడు శిష్యుల్లో ఒక ఆయన్ని, పేతురు, వీళ్ళందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పండి ఆ మాట. వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తు. ఆ మాటకు కోపం రావాలి నిజానికి. ఎవరికి? పక్కనుండే వాళ్ళకి. ఏంద్రీ బోధ అడుగుతున్నాడా, ఈయన మనకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఆయన్నే అని బాధ రావాలా. మరి అటు ఎందుకు యేసు ప్రభువులో ఎందుకంటే నాకు తెలీదు. అది కూడా ఒకసారిగా జరిగింది. 3 సార్లు అడుగుతాడు, పేతురు, వీరందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు పేతురు గారు చెప్తారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాన్న సంగతి నీకే తెలుసు ప్రభువా. బా, పేతురు తనను ప్రేమిస్తున్నాడని యేసయ్యకే తెలుసంట. ధైర్యంగా ఆయనతో చెప్తున్నాడు. మీ గుండెలు మీద చేసి చెప్పండి యేసయ్యతోటి, మీరు ఇప్పుడు, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి నీకే తెలుసు కదా అని అనండి. అప్పుడు పక్క నుంచి ఒక సౌండ్ వస్తుంది, ఒరే ముందు నువ్వు ఫోన్ చేయించు చాలు, తర్వాత దాన్ని ప్రేమిద్దు కానీ జీవితాంతం నువ్వు ఫోన్ చచ్చిపోతాడు, నన్ను నువ్వు ప్రేమించేది అని ఈ పక్కన సౌండ్ వస్తుంది మనకి. మొటామేసి సౌండ్ చేస్తుంటాడు. బా మళ్ళీ ప్రేమ, నీ ప్రేమ నాకు లేదు, నీ ప్రేమ ఇప్పుడు ఇంటికి పో, ఆదివారమే భక్తి, మళ్ళీ స్వామి మళ్ళీ నార్మలే, అంత నార్మలే. కానీ డైరెక్ట్గా యేసయ్యతో చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి నీకే తెలుసు ప్రభువా. వెంటనే బాధ్యత అప్పగిస్తున్నాడు దేవుడు. అయితే నా గొర్రెల్ని కాయి. మళ్ళీ రెండోసారి, పేతురు అందరికంటే నన్ను ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు ప్రభువా. అయితే నా మందని మేపు. మరలా 3ఓసారి, పేతురు ఎక్కువ ప్రేమిస్తున్నాం అందరికంటే. ఆ 3ఓసారి అడిగినందుకు, ఏం ప్రభు ఇన్సార్లు అడుగుతున్నారు, మీకు తెలుసు కదా అన్నాడు. చూడండి ఎంత క్యాజువలో. అంటే నా గొర్రెల్ని కాయి, నా గొర్రెల్ని మేపు, నా మందని మేపు అని బాధ్యత అప్పగిచ్చి బిడ్డలారా, ఎందుకు పేతురు గారికి అంత ప్రేమ? సరే, పేతురికి ప్రేమ ఉందని మనం అర్థం చేసుకోవాలి. యేసయ్య మీద పేతురికి ప్రేమ ఉందని మనం ఎలా అర్థం చేసుకోవాలి? యేసు ప్రభువాని అరెస్ట్ చేసినప్పుడు మిగతా 11 మంది ఊపిరుంటే ఉప్పుగల్లు అమ్ముకొని బతకొచ్చని, కాపరిని కొడితే గొర్రెలు చెదిరిపోయినట్టుగా అడ్రస్ లేకుండా ఆ సెట్టర్లో పుట్టల్లో పడి పారిపోయారు. 11 మంది అడ్రస్ లేరు. కానీ పేతురు యేసు ప్రభు వారిని దూరం నుండి వెంబడించాడంట. దేవుడు స్తోత్రం కలుగును గాక. అంత దూరం తీసుకెళ్తుంటే ఈయన చీకట్లో వారితో పాటు నడిచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? యేసు ప్రభు వారిని కయప ఇంట్లో తీసుకుపోతే ఆ ఇంట్లో లోపలికి వెళ్ళిపోయాడు. నా ప్రభుకి ఏం జరగద్దో చూడాలి, నా బోధకుడికి ఏం జరగద్దో చూడాలి. ప్రేమ. అందరూ భయపడిపోయారు కానీ పేతురు మాత్రం భయపడలా. మన తాటేకల దీనిలో గొడవ జరిగినప్పుడు మన బెడ్లందరూ ఎగిరిపోయి యేసు నామంలో, అప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. యేసు ప్రభు పడుకుని పెట్టే వెళ్ళిపోయారు కదా అందరు అడ్రస్, షర్ట్ల పొట్టలు ఒక్కర్లేరు. ఇప్పుడే వస్తాయి అడ్రస్ లేరు. ఏమన్నా లేడు, సో ప్రకాష్ అందరూ అవుట్. తప్పలేదులేనా, ఎవరికైనా భయం కదా, ఆలోచన అది. నాయన పోలీసులు వస్తుంటే సార్ ఎందుకు వాళ్ళ మీద తొగుపోతున్నాడు, మనకి ఎందుకు వచ్చిన బాధలు ఎన్ని నాయన
చెప్తే మన సార్ అండి ఈ కోపం ఏందో సార్కి, వాళ్ళ మీద వేసుకుంటాడు ఏంది, వాళ్ళ స్థలంలో మందిని వేసుకుంటా, రే మనం వేద్దాం పండి, మళ్ళీ వద్దాం పండి, ఏం జరిగిందో తర్వాత తీసుకుందాం పండి. ఏం తమ్ముడా ఇటుపోయారంటే, సార్ ఇప్పుడే పోయి సార్ మేము, ఏం టెన్షన్ లేదు, యేసు ప్రభు వారిని వదిలేశారు, దేవుడు స్తోత్రం కలుగును గాక. మనల్ని వదలడం ఏమన్నా ఇంకా. కానీ అందరూ వదిలేసినా ఒక్కడ మాత్రం వెనక నుంచి ఫాలో అవుతూ వచ్చాడు. అనా నిజమైన ప్రేమ అంటే ఏంటంటే, సంఘం బాధల్లో ఉన్నప్పుడు సంఘాన్ని మనం వదలకూడదు. సేవ కష్టాల్లో ఉన్నప్పుడు సేవను మనం వదలకూడదు. సేవకులు కష్టాల్లో ఉన్నప్పుడు సేవకులను వదలకూడదు. పరిచర్య ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరిచర్యను వదలకూడదు. ఊహకు చెప్తున్నా నేను, వినండి, ఊహకు చెప్తున్నా. ఊహకి అలా జరగాలని నేను కోరుకోవట్లేదు, జరగదు కూడా. జరిగితే ఒకవేళ నెల్లూరులో ఇప్పుడు మనము ఒక మందిరంలో మనం ఆరాధించుకుంటున్నాం. బిడ్డల మనసులు మార్చి దేవుడు మంచిగా మన కోసం కట్టించాడు. వాళ్ళు నిండు మనసుతో మనకి దేవుని మందిరం కట్టించి ఇచ్చారు బిడ్డలరా. అయితే భవిష్యత్తులో ఒకవేళ ఈ భయాలే తగ్గించుకుంటే మంచిది పాస్టమ్మా. భవిష్యత్తులో ఒకవేళ ఏదన్నా మనం బయటికి రావాల్సి వస్తే కొన్ని కారణాలను బట్టి, అప్పుడు ఎట్లుంటారో తెలుసా, ఈ చర్చికి ఫాస్ట్గా చర్చి లేదు, ఏమీ లేదు నెల్లూరులో, మనం ఎట్ట పోదాం ఇంకా అని ప్రేమ లేని వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు, మనది కాదనే వాళ్ళు విడిపోయి చల్లాచెదరి వెళ్ళిపోతారు. కానీ నా దైవజనుడే ఎక్కడ నిలబడితే, అది చెట్టు అయినా పుట్టైనా చెట్టు కింద అయినా రోడ్డు మీద అయినా ఎక్కడ నిలబడినా నేను నా దైవజనుడితో నిలబడాలి అనుకుంటారు చూడండి, వాళ్ళు దేవుని నిజంగా ప్రేమించేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం కష్టాల్లోకి వచ్చినప్పుడు, సంఘం బాధల్లోకి వచ్చినప్పుడు సంఘాన్ని అంటి పెట్టుకొని వెన్నెముకలా ఉండాలన్నమాట. దైవజనులు కష్టాల్లో ఉన్నప్పుడు, సంఘం కష్టాల్లో ఉన్నప్పుడు బిడ్డరా, ముత్తుకూరి బిడ్డల్లో నేను చూసింది ఏంటంటే, అమ్మ మనం 7 సంవత్సరాల తర్వాత మందిరం కట్టింది. ఈ 7 సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డా ఒక్కరి వెనక తిరగల. వెనక అడుగు అయిన వాళ్ళందరూ ఇప్పుడు మనతోనే ఉన్నారు. కొంచెం ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కొంచెం పక్కకి వెళ్ళారు. కానీ దేవుడు మనకిచ్చిన బిడ్డలందరూ ఇప్పటికి కూడా కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో తిరగతున్నా కూడా మనతో పాటు తిరిగి కష్టాలు పడ్డారు. మనం అదేనాక సంఘం కష్టాల్లోకి వచ్చినప్పుడు మనం సంఘంతో ఉండాలి. దేవుని పరిచర్య కష్టాల్లో ఉన్నప్పుడు మనం నిలబడాలి. సేవకులు మధ్యలో వదిలిపెట్టి ఉసుకో అనకూడదు. దేవుని ప్రేమించే వాళ్ళు అలా ఉంటారనమాట. అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నా పేతురు గారు మాత్రం ప్రభువుని వెంబడించాడు. ఆ ముందు ఏం జరిగింది తెలుసా? ఆ రోజు రాత్రి భోంచేస్తా యేసు ప్రభు వారు చెప్తాడు, ఈరోజు నన్ను కాపరిని కొడతాను, గొర్రెలు చెదిరిపోతాయి అన్నట్టుగా మీరు ఈరోజు నన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారంటే పేతురు అంటాడు, వెంటనే ఎవరు మాట్లాడలేదు, పేతురు అంటాడు, ప్రభువా వీళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళినా నేను మాత్రం నేను వదిలిపెట్టి వెళ్ళను, నేను మాత్రం వదిలిపెట్టాను. ఓరే పిచ్చోడా, ఫస్ట్ అందరికంటే నువ్వే పోతావంటే సావనైనా సస్తాను కానీ నిన్ను మాత్రం వదలనే. అది ప్రేమ. పేతురు చాలా ప్రేమలోడక. యేసయ్య అంటే మంచి అభిమానం, యేసయ్య అంటే పిచ్చి, యేసయ్య అంటే ప్రత్యేకమైన ప్రేమ, ప్రాణం పెట్టేంత ప్రేమ. యేసన్న గారు చనిపోయాడు 2012 సంవత్సరంలో. యేసన్న గారు చనిపోయినప్పుడు నేను ముత్తుకూరులో స్టార్ట్ చేసిన ఏడుపు గుంటూరు దాకా ఆపలా. ఎందుకు ఏడ్చాను నాకే తెలియదు. దైవజనులు యేసన్న గారు చనిపోయినప్పుడు ఆ పెద్ద ఆయన చనిపోయాడని టీవీలో చూడగానే నాకు ఇంకేడుపు ఆగల. నాకు సంబంధం లేదు, మా బ్లడ్ రిలేషన్ కాదు, బంధువులు కాదు, నాకు రూపాయి లేదు, నాకేం లాభం లేదు. కానీ ఎందుకు ఆ ఏడుపు అంటే, ఆత్మీయుడు, ఈ తరానికి భక్తి నేర్పించిన వాడు, ఒక బలమైన ప్రవక్త, ఒక బలమైన దైవజనుడు, దేవుని చిత్తంలో పనిచేసిన సేవకుడు. ఆయన చూసి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. ఇటువంటి మంచి దైవజను కోల్పోయామని ఎవరు ఏడవమని చెప్పాలా, నేనే పోయినంత దూరం ఏడిపోస్తా ఉందనా. ఆయన తలం పోస్తే ఏడవటం ఎలా సాధ్యం? నేను ఒక్కనే కాదు, రాష్ట్రం ఏడ్చింది యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ ప్రేమ చూడండి, ఒక దైవజనుడి మీద ఎంత ప్రేమ ఉంటే అంత. ఇవన్నీ దేవుడు చూస్తుంటాడు అక్క మనల్ని. సంఘాన్ని నువ్వు వెంబడించే విషయంలో, మందిరాన్ని పట్టుకొచ్చే విషయంలో. ఏదైనా చిన్న విషయం చెప్తా, ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, చిన్న గొడవ జరిగింది ఇక్కడ అనుకుందాం, ఓకే జరిగింది, శాంతక్క నా ఎందుకు వచ్చిన బాధ నాయన వారి స్వామి, ఇది ఎట్టొస్తుందో అనుకునే మనిషి కాదు మా అక్క. అనుకుంటే అప్పుడే అనుకోండి, అప్పట్లోనే. నేను ఒక మాట చెప్పా, అక్క ఒకవేళ కానీ తేడా జరిగిందంటే నువ్వే నుంచి లేచిపోవాల్సి వస్తుంది, నీకు ఓకేనా అని అడిగా మామూలు తమాషాకి. అక్క ఏమనిందంటే, నేను ఏమైపోయినా పర్లేదు సార్, ఎక్కడ దేవుని సేవ జరగాలి యేసునామములో. నాకు ఎప్పుడో దేవుడికి దర్శనం చూపించాడు, ఇక్కడ న్యాయాధిపతి మందిరం ఉంటుంది,
ఇక్కడ న్యాయాధిపతి మందిరం కట్టబడద్దు, నువ్వు దిగులు పడబాకమ్మని దేవుడు నాకు చెప్పాడు సార్. నేను నమ్ముతున్నాను రాబోయే రోజుల్లో మన సేవ ఇక్కడ జరగద్ది, అందు నిమిత్తం నేను ఏమైపోయినా, నా ఇల్లు ఏమైపోయినా పర్వాలేదు. అబ్బా ఏంది ఈ ప్రేమ, ఈ మనసు! దేవుడు చూసాడు కదా, ఆయన మర్చిపోడు కదా, మనుషుల్లాగా మర్చిపోయి దేవుడు కాదు కదా. బిడ్డలారా, ఇలాగా మనం సేవలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ దేవుని మీద ప్రేమని చూపించాలి, క్రియల ద్వారా చూపించాలి, క్రియల ద్వారా. ఆ భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమక్క ఈరోజు చర్చి రాలేకపోయామంటే బస్సులు అందలేస్తారంట ఒక ఆమె. ఇదేంది, బస్సులు లేకపోతే ఆటోలు లేవుతలే. ఎందుకు బస్సులు అందలేదంటే ఫ్రీ ఛార్జీ లేదంట. ఛార్జీ లేదు కాబట్టి వచ్చేస్తే, ఛార్జీలు పెట్టాలి కాబట్టి బస్సుల్లో వస్తారు. వెనక్కి వెళ్ళాను నేను. ఇంకా మీరే అర్థం చేసుకోండి అది ఎంత మాత్రం ప్రేమో, అది ఏ ప్రేమో మీరే అర్థం చేసుకోవాలి. అక్క, చెల్లిలా, తమ్ముడా, అన్న, ఈ రోజు నుంచి మనము ఆయన్ని అధికంగా ప్రేమించాలా. మనం ఆయన అధికంగా ప్రేమించాలా. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని కింద వరుసలు రాయబడింది, కింద లైన్లో. చదువుతాం ఒకసారి ఆ మాట కూడా చదువుతాం. అది ఎన్నో వచ్చినవంటే అక్క 21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చూసారా, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా చేస్తా, వారి నిధులు నింపుతా. బిడ్డలారా, అందుకే అక్క దీన్ని అందరూ పొందుకోలేరు. చెప్తున్నాం కదా, వాక్యం అందరూ వింటాం కానీ దీన్ని పొందుకోలేము. ఆ ఆశ, ఆ అపేక్ష నాకు ఈ ప్రభుని అడగాలి దేవుణ్ణి. నీ మీద ప్రేమ నాకు కావాలి తండ్రి, నేను ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కావట్లేదు, నిన్ను ప్రేమించే మనసు నాకు కావాలి, నీ మీద నేను ఏదో ఒక విషయంలో ప్రేమ చూపించాలి. నా తండ్రి, నువ్వు కూడా పేతురుని చూసి ఎలాగైతే పేతురు నన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు నమ్మేవో, నన్ను చూసి కూడా నా బిడ్డ నన్ను ప్రేమిస్తుంది అని నువ్వు నమ్మేటట్టుగా నాకు నా ప్రేమ నీకు చూపించాలి. అది ఎలాగో నాకు తెలియట్లేదు, నాకు సహాయం చేయని అడవాలి దేవుడి దగ్గర. నేను నిన్ను ప్రేమిస్తున్నానని వస్తున్నా, ఐ కమాండ్ యూ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బయటికి రా. జాన్ఫలన్నా అవసరం ఏమనుకుంటున్నాడంటే, చెప్పు సార్ నువ్వు అయిపోయింది కానీ సార్, ఇంకా ఉన్న టైం అంతా అయిపోయింది కానీ సార్. మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని ఆయనకి అర్థం అవ్వాలి. అది ఎలా, అది మీకే తెలియాలి. నీ ప్రేమ దేవునికి వ్యక్తం అవ్వాలి. భర్తని భార్య ప్రేమిస్తుంది అని భార్య ఎలా చూపించగలుగుతుంది భర్తకి? చెప్పాలి, ఎలా చూపిస్తుందన్నా? సమయానికి భోజనం వేయటం, తమ్ముడా, టైంకి భోజనం పెట్టడం, నీళ్లు పెట్టడం, అడిగిన పని చేయటం. అర్థమవుతుందా? అన్ని విషయాలు భర్తని జాగ్రత్త చూసుకోవటం. భర్త కావాల్సిన సమకూర్చితే నా భార్యకి నేనంటే ఎంత ప్రేమ అనుకుంటాడు భర్త. అలాగే భార్యకి నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అని తెలియాలంటే మనం ఏం చేయాలి? అన్నికంటే ముందు చీరలు తీసేయాలి. ఫస్ట్ ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం తీసేయాలి? ఫస్ట్ చీరలు తీసేసాలి. వీళ్ళకి ఇంకేం తీసివ్వాలి. ఏనా? అంతే కదా. అబ్రహ్మన్నకు చేతులు బాగా ఓపుతున్నాడు. శారక్క బాగా అర్థమైపోతుంది. శారక్క సంగతి అన్నకు బాగా అర్థమైనట్టు ఉంటుంది. శారక్కే కాదు, పాస్టరమ్మే కాదు, ముందు వాళ్ళకి మనం మంచి బట్టలు కానీ తీసిస్తే ఇంక వాళ్ళు పొంగిపోయి కింద పడి దొర్లాడి సాలు మా ఆయన నాకు అనుకుంటారు. నేను అందుకే దాన్ని గట్టిగా పట్టుకున్నా. తీసిచ్చే కాడికి మంచి తీసేస్తుంటా యేసు నామములో. ఇంకా అదే ఒకటే పని. పాపం వాళ్ళు ఎన్ని పనులు చేసుకుంటుంటారు. అది కానీ జాగ్రత్తగా చేస్తే మనము మన జోలే పడుచుకోరే కానీ ఎవరికైనా చెప్పుకుంటుంటారు, మా ఆయన బాగా, మా పాస్టర్ బాగా చూసుకుంటారు, మంచి తీస్తాడు. ఇదే పని సాల్వ్. మనకి ఇంకేం చేయలే వాళ్ళకి. వాళ్ళ ప్రేమను మనం పొందుకోవాలంటే 250 షేర్లు, 150 షేర్లు కాదు, కొంచెం మంచిగా తీసేయమంటే వాళ్ళు ఇక మామూలు కాదు. బిడ్డలారా, ఏమి చేస్తే భార్యకి ప్రేమ వస్తుంది? భార్య నమ్మతుంది మనకు ప్రేమ అంటే వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి. బాగలేనప్పుడు కాస్త చూసుకొని వాళ్ళు దోమి అంట్లు మనం దోమి, వాళ్ళు ఉతికి మనం ఉతికి కొంచెం హెల్ప్ చేస్తే నా భర్త నాకు బాగలేనప్పుడు నేను అర్థం చేసుకుంటాడు అనుకుంటుంది. నేనైతే ఉతలేదమ్మా, నాకు దేవుడు నేర్పించలేదు, దేవుడు కాదులే, నేను నేర్చుకోలేదు. పాస్టర్ పడుకొని నిద్రపోయి లేచి మళ్ళీ చేయాల్సిందే, నాకు నా చేత కదా. అట్లా నేను ఆ విషయంలో పర్ఫెక్ట్ కాదనే షేర్లు దండిగా తీసేస్తుంటా చేస్తున్నాము. నువ్వు ఇది చూసుకుంటుండే నువ్వు పని చేసుకోమా, నువ్వు చూసుకొని పని చేసుకో. ఫస్ట్ నుంచి అంతే. పాపం ఈ పాస్టర్మే అటు ఇటు పడి చేసి ఆమె చేసి మాకు పెట్టాల్సిందే. మా ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు లేరు. జీవాలను ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడు చేస్తుందా ఎప్పుడు తినాలని. ఎవరు చేసేవాళ్ళు లేరు మాకు. భార్యకి అర్థం అవ్వాలి భర్త ప్రేమ. నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అని తెలియాలంటే క్రియలు పూర్వకంగా చూపించాలి.
నా తండ్రి నన్ను ప్రేమిస్తున్న బిడ్డ తెలియాలంటే ఆ బిడ్డ కోరికలు తండ్రి తీర్చాలి. ఇలాగే దేవునికి మనం ప్రేమిస్తున్నాము అని మన సంగతి దేవునికి అర్థం అవ్వాలంటే దేవునికి కూడా మనం కొన్ని క్రియల రూపంలో చూపించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలా చూపించడానికే మీరందరూ ఈరోజు రాత్రి ప్రార్థనకి వచ్చారు. మా వల్ల కాదు, మేము ఇంట్లో పడుకుంటామని మేము అడిగే వాళ్ళు ఎవరు లేరు. అయినా మీరు అలసిపోయినా మీరు దేవుని సందుకు వచ్చారంటే దేవునికి అర్థమవుతుంది అక్క, దేవునికి అర్థమవుతుంది. ఇది 2 రోజులు 3 రోజులు కాదు, 2 నెలలు 3 నెలలు కాదక్క, మరణం దాకా జీవితంలో మనం ముందు సాగిపోయిన దాకా కొన్ని నువ్వు జాగ్రత్త కాపాడుకుంటూ ఉండాలి. వెళ్ళారా? కొన్నిసార్లు కొంతమంది ప్రభు నేను ఈ రోజు నుంచి ఇది పక్కన పెడతాను ప్రభు, నాకు వద్దు ప్రభు అని బలవంతంగా ఏడ్చి దేవుడి దగ్గర పొందుకుంటారు, దాన్ని జయిస్తారు. అప్పుడు ఆయన అనుకుంటాడు, నా బిడ్డ ఎంత ఏడుస్తున్నాడు, నన్ను వదిలేయాలి ప్రభు, నాకు వద్దు ప్రభు, నాకు నువ్వు కావాలి ప్రభు, నాకు ఈ మైండ్ తీసే ప్రభు అని ఏడుస్తున్నాడే. అయ్యో నా బిడ్డ నా కోసం ఆలోచించకపోతే ఇట్లా ఎందుకు ఏడుస్తాడని ఆయన ఆ స్విచ్ వచ్చి దాన్ని తీసేస్తాడు మన తలలో నుంచి. ఇంకా మనం ఎలా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ఎలా అర్థం అవ్వాలి ఆయనకి. దేవుని సొమ్ము అనే ఒక సిస్టమ్ ఉంది మనకి. లాస్ట్ మాటికి ప్రార్థన చేస్తా. ఇంకా ఏ సొమ్ము? దెయ్యం సొమ్మ, దేవుడి సొమ్మ? దేవుని సొమ్ము అని ఒక పాయింట్ ఉంది మనకి. 100 రూపాయలు దేవుడు మనకిస్తే ఆ 100 రూపాయలు సంపాదించుకోవడానికి మనకి శక్తినిచ్చినందుకు ఆయన కృతజ్ఞతగా 10 రూపాయలు ఆయన తీసుకున్నాడు. బైబిల్లో 10 రూపాయలు నాది అని చెప్పాడు దేవుడు. 90 రూపాయలే మనకు అది హక్కు. ఆ 10 రూపాయలు దేవుడిది, దేవుని సొమ్ము అనమాట. ఈ 100 సంపాదించడానికి దేవుడు మనకు శక్తినిచ్చినందుకు ఆయన కృతజ్ఞత ఇవ్వాలి ఆయనకి. అలా నువ్వు నెలంతా ఎంత సంపాదిస్తావో దాని అంతట్లో పక్కన పెట్టి నీకు నిజముగా దేవుని మీద పిచ్చి ప్రేమ ఉంటే దాంట్లోకి ఇంకా అవసరం ఒక 200-300 కలిపి తీసుకొని వచ్చి బలిపీఠం దగ్గర సేవకుడి చేతుల్లో పెట్టి ప్రార్థన చేయించుకుంటారు. ఎవరిని ప్రేమించేవాళ్ళు? డబ్బును ప్రేమించేవాళ్ళు కాదు, దేవుని ప్రేమించేవాళ్ళు. అక్క ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చెప్పు? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దేవునికి ఇచ్చిందంతా తినేసావు, దేవుడిది తినేసావు, నీది తినేసావు, అంత అయిపోయింది. ఎంత వ్యతిరేకంగా ఉన్న చూడండి, ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఇంకెలా దీవిస్తావా? ఇంకా ఎలా మనకు ఆయన మీద ప్రేమ కలగద్ది? మన మీద ఆయనకి ఎలా ప్రేమ కలగద్ది? ఇవన్నీ చూస్తే కదా మన మీద ఆయన ప్రేమ కలిగేది. మనకు నిజంగా దేవుడు అంటే ప్రేమ ఉంది అని ఆయనకి తెలియాలంటే ఆయన కంటే డబ్బును మనం తక్కువగా ప్రేమించాలి. డబ్బు మీద మమకారం ఉండకూడదు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, ఆ దేవుని సొమ్ము తీసుకుపోయి వాటర్ బాటిల్ తెస్తుంటారు. పాస్టర్కి అంటే దేవుడికి తీసి పెడతారు. పాపం హోసన్న మాతో దేవుడు తీసి పెడతాడు. తీసిన దానిలో వాటర్ బాటిల్ తెస్తుంటాడు. అదేంటిది? దేవుడి సొమ్ము పెట్టి నువ్వు వాటర్ బాటిల్ తీస్తే అదెట్టా? మన సొంత దాంట్లో తేవాలి వాటర్ బాటిల్. దేవుడి చేతికి వెళ్ళాలి, దేవుడి చేతికి అందాలా, ఆయన సందులో ఇవ్వాలి మనం. దేవుడు ముఖ్యమా డబ్బు ముఖ్యం? చెప్పండి, త్వరగా చెప్పండి. దేవుడు ముఖ్యమా డబ్బు ముఖ్యమా? దేవుడే ముఖ్యం. నీకు నిజంగా దేవుడే ముఖ్యమైతే ఆయన విషయంలో, ఆయన సొమ్ము విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి తమ్ముడా, చాలా పర్ఫెక్ట్. మనము పస్తుండైనా దేవుని చెల్లిస్తే ఆ బాధ వేదన ప్రభు చూస్తాడు. బిడ్డలారా, నేను ఈ మాట చెప్పకూడదని చెప్తున్నాను, వినండి. ఒక్క 5-6 నెలల క్రితం అనుకుంటా పాస్టర్ అమ్మ నేను మాట్లాడుకొని ఒక మాట చెప్పాను దేవుడితో. ప్రభువా, మేము కూడా కరెక్ట్గా తీయలేదు ఫస్ట్ నుంచి, మేము కూడా కొంతకాలం తీసేది తినేసేది నమ్మకత్వంగా లేవు. ఇప్పటికే మా జీవితంలో చాలా నష్టపోయాం. ఇన్ని సంవత్సరాల సేవలో కూడా సరైన తృప్తి మేము చూడలేదు. ఇక నుంచి నువ్వు ఎంత ఇస్తే అంత సగం నీకు, సగం మాకు. నీ సగం మాత్రం మేము తాకం, మాకు ఉన్నా లేకపోతే మేము తాకం. నీ పనిలో ఖర్చు పెడతాం తండ్రి, నీ సేవలో ఖర్చు పెడతాం తండ్రి. అది మాకు చెందకూడదు, నీ పనిలోకి వెళ్ళాలి అని ఎప్పుడైతే ఇద్దరం గట్టిగా తీర్మానం చేసుకొని నమ్మకంగా పర్ఫెక్ట్గా తీస్తున్నామో, బిడ్డలారా, నేను అనుభవించి చెప్తున్నాను మీకు. అసలు లేమనేదే పారిపోయింది. 5-6 నెలలకి చెప్తున్నాను నేను. లేమి అనేదే ఇంటి అరుగుజాడలో లేదు మాకు. మేము ఎంత గట్టిగా తీర్మానం చేసుకున్నామో మా మనసు చూసాడు దేవుడు. ఆమెను గట్టిగా, ఆయన డబ్బు అవసరంలే, తీర్మానం చేస్తావే ఆ మనసు కావాలి దేవుడికి. నువ్వు ఎంత కసిగా తీర్మానం చేస్తున్నావు, దేవుడు నువ్వు ఎంత ఎక్కువ ఇష్టపడకపోతే అలా ఇస్తాం. 10 రూపాయలు ఇచ్చేదానికి దిక్కులేదాడా హోసన్న? 50 రూపాయలు ఇచ్చేస్తే 100 రూపాయల, 50 రూపాయలు ఇచ్చేస్తే 50 రూపాయలు మనకేం సరిపోద్ది అలా అనుకుంటారు లోకపరంగా ఆలోచించేవాళ్ళు. బిడ్డలారా, నేను నా రూట్ వేరులే. కనీసం మీరు చేయాల్సింది ఏంది? ఆ దేవుని ఆ 10 రూపాయలైనా జాగ్రత్తగా పక్కన పెట్టి దాన్ని తాకకుండా
నెలకోసారి కాగితాలు మనకు చర్చిలో ఉంటాయి కదా, తీసుకెళ్ళి ముందు వారం తీసుకెళ్ళి వచ్చేటప్పుడు దాంట్లో పెట్టుకొని జాగ్రత్త తీసుకొని వచ్చి, ఇది నీది ప్రభువా, ఇదిగో నేను ఎందుకంటే ఏమి ఇవ్వగలను తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఈ రూపంలో నీకు తెలియచేస్తున్నానని చెప్పాలి దేవుడికి. అలా నువ్వు చేస్తుంటే ప్రభువుకి అర్థమయ్యి, నా బిడ్డ ఈ 1000 రూపాయల్లోనే ఇంత నమ్మకంగా ఉంటే 10,000లో ఇంకెంత నమ్మకంగా ఉంటాడని 1000 రూపాయల సంపాదనని 10,000 దాకా ప్రభు తీసుకెళ్తాడు యేసు నామంలో. నువ్వు 10,000లో నమ్మకంగా ఉన్నావు అనుకో, 50,000కి తీసుకెళ్తాడు. నువ్వు 50,000లో నమ్మకంగా ఉన్నావు అనుకో, 1,00,000కి తీసుకెళ్తాడు. నువ్వు 1,00,000లో నమ్మకంగా ఉంటే 10 లక్షలకి తీసుకెళ్తాడు యేసు నామంలో. నువ్వు 1000 రూపాయల దగ్గరే నమ్మకంగా లేవు కాబట్టి దాటలేకపోతున్నావు మనం ఆ గీతని. నిజమక్క ఈ మాట. దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం ఆ ఒక్క దగ్గర దెబ్బతింటున్నాం. ఇక్కడున్న చాలామంది దెబ్బతింటున్నారు. మనమంతా దెబ్బతిన వాళ్ళమే. మనం ప్రేమిద్దామక్క యేసయ్యని. డబ్బు కంటే, వెండి బంగారాల కంటే, అన్నిటికంటే ఎక్కువగా యేసయ్యని ప్రేమిస్తే నువ్వు ఆయన సొమ్ముని, ఆయన విషయంలో నమ్మకంగా ఉంటావు. చాలా విషయాలు చెప్పాను మీకు నేను ఇప్పుడు. దేవుణ్ణి మనం ప్రేమిస్తామని ఆయనకి ఎలా అర్థమవుద్ది మనం ఆయన ప్రేమిస్తున్నామని బిడ్డలారా, ఎన్నో విషయాలు చెప్పా. ఆదివారం వస్తే దేవుని పనిలోనే మనం మిగిలిపోవాలి. యేసునామములో ఆమేన్ చెప్పండి. ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందని ఎదురు చూపులు ఉండాలా. దేవుని మందిరాన్ని అంటు పెట్టుకొని ఉండాలి, నంబర్ 1. రెండోది, ఒకవేళ సంఘంలో కష్టాల పాలైతే, సేవ కష్టాల్లోకి వెళితే, పరిచర్య కష్టాల బారిన పడితే దూరంగా ఉండకూడదు. పేతురు గారిలాగా వెన్నంటి ఉండి, హత్తుకొని ఉండి, అవసరమైతే భుజమానిచ్చి, సేవకుడికి సంఘానికి భుజమానిచ్చి మరలా సేవ లేచిందాక మనం కష్టపడాలి యేసు నామములో. మూడోది, ప్రభుని బిడ్డరా ఆయన సొమ్ము విషయంలో, ఆయనకి ఇచ్చే విషయంలో మనం యథార్థంగా నమ్మకంగా ఉండి, ప్రభుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, ఇదిగో ఈ విషయంలో నన్ను బట్టి నువ్వు గుర్తు చేసుకోవా అని మనం అడగగలిగేటట్లుగా ఆయన సొమ్ము విషయంలో నమ్మకంగా ఉంటే, ఇట్లా మన మరి కాలం జరుగుతూ ఉంటే, పోయే కొలది నీ మనసును చూస్తూ ఉంటే ఆయనకి ఒక్కసారి ఫిక్స్ అవుతాడు. నా బిడ్డ ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తున్నాడు అనిపించిన రోజున ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన వర్షాన్ని, ఆశీర్వాద ప్రవాహాన్ని మన తలల మీద పోస్తాడు యేసు నామములో. ఏది విప్పి? తూములు విప్పి, ఆకాశ తూములు విప్పి పట్టజాలనంత విస్తారమైన ప్రవాహం, ఆశీర్వాదాల ప్రవాహాన్ని కుమ్మరిస్తే నీవు సర్వ సమృద్ధిగా తడపబడతావు. ఎటు చూచినా నెమ్మది, ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి అన్ని నేను ఆవరిస్తా యేసు నామములో. నీ జీవితం విప్లవాత్మకంగా దీవించబడతాది. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు పొంది మనం ఇక్కడి నుంచి బయటికి వెళుదుము గాక. ఈ వాక్యం దేవుడు మనకు అందరికి ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.